మార్నింగ్ బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కొంతమంది గాంజా మాకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు కొంతమంది పెడ్లర్స్ కొంతమంది ట్రాన్స్పోర్టర్స్ గాంజాతో దొరకడం జరిగింది. మొత్తం 8 మంది దగ్గర నుంచి 16 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ 8 మందిలో 3 జూవెనైల్ అంటే లెస్ దెన్ 18 years ఆఫ్ ఏజ్ ఉన్నారు, 5 మేజర్ ఉన్నారు. సో 5 మేజర్ దాంట్లో A1 లోహిత్ భరత్ అనే అతను బెంగళూరు నుంచి ఇక్కడికి గాంజా తీసుకువెళ్ళడానికి రావడం జరిగింది. అతను A2 అనే అతను చింతాడ సారథి రెసిడెంట్ ఆఫ్ బొబ్బిలి టౌన్, అతని దగ్గర గాంజా కొనడానికి అండ్ బెంగళూరుకి తీసుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ చింతాడ సారథి అనే అతను ఇంతకు ముందు కూడా ఈ బెంగళూరు వాళ్ళకి కొంత గాంజా సప్లై చేస్తూ వచ్చాడు. అదేవిధంగా ఈ చింతాడ సారథితో పాటు A3, A4, A5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఒడిశా వెళ్ళి గాంజా తీసుకురావడము వల్ల ఫర్దర్ ఈ చింతాడ సారథి ద్వారా బయట వాళ్ళకి అమ్మడము ఇవి చేస్తున్నారు. సో వాళ్ళను కూడా A3, A4, A5 సిమిడి ప్రేమ్ కుమార్, లంకా నిఖిల్ అండ్ దేవుపల్లి చందన్ వీళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అతను కూడా వీళ్ళతో పాటు ఈ అంతా ఒడిశాకి వెళ్ళి గాంజా తీసుకురావడము, ఒక మైనర్ అబ్బాయి, అతను డీటెయిల్స్ మనం డిస్క్లోజ్ చేయడం లేదు. అదేవిధంగా వాళ్ళతో పాటు ఇంకా 2 వాళ్ళు తరచుగా ఈ గాంజాకి అలవాటు పడేవారు, గాంజాకి చాలా అడిక్ట్ అయిన కన్స్యూమర్స్ కూడా ఈ కేసులో ముద్దాయిగా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ వీళ్ళంతా ఒకే చోట 16 kg గాంజాతో పట్టుబడడం జరిగింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్కి పంపిస్తున్నాము. సో ఈ కేసులో గమనించాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఎవరైతే లోకల్ గా ఈ పెడ్లర్స్ గా గాంజా అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే బెంగళూరు నుంచి గాంజా తీసుకువెళ్ళడానికి వచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ ఒడిశా ప్రాంతానికి వెళ్ళి గాంజా తీసుకువస్తున్నారు వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఒడిశాలో ఎవరి నుంచి తీసుకువస్తున్నారో వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిగా ఇంక్లూడ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అండ్ ప్రతి గాంజా కేసులో ఈ బ్యాక్వర్డ్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్ ఎవరైతే రోల్ ప్లే చేస్తున్నారో అందరినీ ట్రేస్ చేసి అందరినీ ముద్దాయిగా చేర్చి అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది.